ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ రానున్న నేపథ్యంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ బారాషాహీదుల సమాధులను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఫెస్టివల్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పాట్లు బాగా చేస్తుండటంతో భక్తుల సంఖ్య 4 లక్షల నుండి 14 లక్షలకు పెరిగిందన్నారు. రొట్టెల పండుగలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తామన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 2014లో నారాయణ మంత్రిగా ఉన్నప్పుడే దర్గా అభివృద్ధికి పునాదులు పడ్డాయని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకునేందుకు ఘాట్లు ఏర్పడ్డాయన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా 30 ఏళ్లుగా దర్గాకి నేను భక్తుడిని అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడు మునీర్ బాషా సభ్యులకు అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు దర్గా అభివృద్ధికి తన వంతు కృషి చేశారన్నారు. అజీజ్ ఆధ్వర్యంలో రొట్టెల పండుగ నిర్వహణ జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నాకేం బాధలే వాయిస్ రికార్డింగ్ అవుతుంది. నేనేం చేశాను అదే నేను చేయలేను కాబట్టి నేను చేసుకుంటున్నా. మనసులో అర్థం చేసుకోండి. మనిషి వైస్ ప్రెసిడెంట్ జనసేన లాల్ షానవాజ్ గారు, సత్తార్ గారు, షేక్ సత్తార్ గారు, అలాగే కాళేశ్వర గారు. షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడి, ఉపాధ్యక్షుడి ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో పండగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తాను. కమిటీకి సంబంధించిన గోప్యమైన సమాచారం, నివేదికలను అనధికారికంగా ఎవరితోనూ పంచుకోను. నా పదవిని ఉపయోగించి ఏ విధమైన స్వలాభ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయను అని దేవుని సాక్షిగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారికి, మరి వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, మరియు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మరి వేదికను వచ్చిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి అందరికీ నమస్కారాలు. ముందుగా ఎవరైతే ఈ బారాషాహీద్ దర్గా ఈ రొట్టెల పండుగ కమిటీ ఏర్పడిందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఈ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని, మున్సిపల్ శాఖకి. ఆ రోజు అజీజ్ గారు మేయర్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్చువల్గా బారాషాహీద్ దర్గా ఫస్ట్ రొట్టెల పండుగకు వచ్చినప్పుడు ఆ లోపల వాటర్ భయంకరంగా ఉండేది, పురుగులు ఉన్నాయి మొత్తం. అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, అక్కడే లారీలు క్లీనింగ్. అప్పుడు అజీజ్ గారు మాట చెప్పా, ఇది ఒక పవిత్రమైన స్థలం, కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ ఇది. రొట్టెల పండుగ అంటే కేవలం నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళకే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు.
అందువల్ల దీన్ని ఒక పవిత్రమైన స్థలాన్ని నీట్గా ఉంచాలని ఫస్ట్ ఆ వాటర్ ఏదైతే వాటర్ ఉందో దాన్ని క్లీనింగ్ పెట్టుకున్నాం, ఇరిగేషన్ చూపించాం, వాటర్ లెవెల్స్ పెంచాం, ఆ లోపల ఉన్న మురుగంతా తీసాం. ఆ సంవత్సరం టాయిలెట్స్కి బయట నుంచి యాక్చువల్గా మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. ఏరియా అంతా మీకు తెలిసి ఇప్పుడు సివిల్గా చెప్పారు. చిన్న అగ్గిపుల్ల కూడా లేకుండా ఏరిచ్చాం. ఆ ఏరి చేసిన దానికి భక్తుల్లో ఎంతో ఆనందం వచ్చింది. వచ్చిన వాళ్ళు ఆ సంవత్సరం అన్నారంటే, సార్ మేము ఎప్పుడు చూడలేదు ఇలా, మొదటిసారి చాలా బాగా చేశారని. ఆ తర్వాత కొంత ఘాటు కట్టాం. ఆ తర్వాత మనకు కొత్త ఘాటు. ఆ ఘాటు కూడా ఏంటంటే గోదావరి పుష్కరాలప్పుడు నేను కన్వీనర్ని, అక్కడ ఘాట్లన్నీ కట్టాం. అక్కడ కట్టినప్పుడు మన ఊరిలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న స్వర్ణాల చెరువుకి కట్టాలని దాన్ని చూసి ఇక్కడ కట్టాం. ఇలా అనేకమైన మార్పులు ఆ రోజు అజీజ్ గారు మేయర్గా ఉంటాం, ఆయనతో డిస్కస్ చేయటం ఎన్నో చేశారు. ఆ తర్వాత 2000 తర్వాత వచ్చిన శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా అనేక మార్పులు ఇక్కడ యాక్చువల్గా చాలా మార్పులు చేశారు. అయితే 14-19లోనే ఇక్కడ 9 కోట్లతోనూ 10 కోట్లతోనూ హాల్, ప్రేయర్ హాల్ శాంక్షన్ చేస్తే అది బహుశా లాస్ట్ గవర్నమెంట్లో శ్రీధరెడ్డి గారు ఎంత ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వాల, దాన్ని అట్నే కాలంతో నిలిచిపోయింది. గత ప్రభుత్వంగా డబ్బులు ఇచ్చుంటే ఏదో చక్కగా మంచి పెద్ద ప్లేయర్ హాల్ ఇచ్చేది. అంటే ఒక ప్రభుత్వం చేసే పనిని వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయాలి, కానీ గత ప్రభుత్వం చేయలే. సరే ఏదేమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఒక 5 కోట్లు శాంక్షన్ చేశారు, అది నోడాధార ఏర్పాటు చేశాం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ డబ్బులు బాగున్నాయని ఆయన తక్కువ ఇస్తున్నాడు. మొత్తం మీద వీటన్నిటితో కలిసి యాక్చువల్గా ఒక 9.5 కోట్లు శాంక్షన్ చేశాము. శ్రీధరెడ్డి గారికి చెప్తే శ్రీధరెడ్డి ఏమన్నారంటే, ఆయనకు అన్నీ తెలుసు, ఎలా చేయాలనేది పూర్తిగా ఆయనకి వదిలేస్తాం, డిజైన్లు అన్నీ కూడా అజీజ్కే వదిలేయండి, అజీజ్నే చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తం అజీజ్ గారి భూస్కంధాల మీద ఉంది. ఈ రొట్టెలు పండుగ పూర్తి చేయమని చెప్పా, ఈ రొట్టెల పండుగ పూర్తి చేయమంటే ఆయన చేయలే. ఎందుకు చేయలేదంటే డిజైన్, నేనైతే డిజైన్ సింపుల్ డిజైన్ ఇచ్చాను, వస్తుంది చెప్తున్నాను. 14-19లో సింపుల్ డిజైన్ ఇచ్చా నాకు వర్క్ అయిపోవాలని. అయితే ఆయన మాత్రం అలా కాదు, దీన్ని ఒక ఎక్సలెంట్గా తయారు చేయాలా, బాగా చేయాలని డిజైన్కి దాదాపు 6 నెలలు 8 నెలలు టైం స్పెండ్ చేశారు. అయితే ఫైనల్ అయిపోయినట్టుంది, టెండర్ కూడా పిలిచినట్టున్నారు. కనీసం నేను ఆయన రిక్వెస్ట్ చేసేది నెక్స్ట్ రొట్టెల పండుగ కన్నా అది 100% ఉపయోగపడేట్టుగా చేయాలని అజయ్ గారిని కోరుకుంటున్నాను. ఏదేమైనా ఈ బారా షాహిద్ దర్గా దాదాపు నాకు తెలిసి 412 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నది. దీనికి 2014-19లో ఎప్పటి నుంచో చరిత్ర ఉన్నా 2014-19లో 4 లక్షల మంది అప్పుడు వచ్చింది. 14లో మొదటి రొట్టెల పండుగ 4 లక్షలు. అదేవిధంగా 2019 5 సంవత్సరాల్లో 5వసారి జరిపిన రొట్టెల పండుగ దాదాపు 14 లక్షల మంది వచ్చారు. అలా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చేసిన ఏర్పాట్లు. అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఈ కమిటీలో ఉండారో వాళ్ళందరూ చేసేది ఏంటంటే, కమిటీలో మెంబర్ అన్నా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్నా ఒక గౌరవమైన పదవి, ఒక గౌరవం. ఎందుకంటే 10 మందికి సేవ చేసేది. అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది, లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేయాలని మనందరూ కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ దర్గాని రాబోయే 3 సంవత్సరాలు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు కావచ్చు, లేదా వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేము ముగ్గురం ఖచ్చితంగా దీన్ని ఏదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి టూరిజం సర్కిల్ చేయాలి, టూరిజం సర్క్యూట్ చేయండి అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా దీన్ని డెవలప్ చేస్తాం తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. పవిత్ర బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏదైతే
ఉమ్మడి భాష అధ్యక్షుడిగా కార్యవర్గం సభ్యులతో ఏర్పడినటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర అప్రోచ్ చైర్మన్ మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారికి, నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ దేవరకొండ సుజాత గారికి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారికి, జనసేన బీజేపీ నాయకులకి, ఈద్గా కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మూడుచేతులు గురించి నమస్కరిస్తూ, రాజకీయాలకు సంబంధం లేకుండా బారా సాహిబ్ దర్గా అనేది వ్యక్తిగా నాకు సెంటిమెంట్. ఎమ్మెల్యేగా 12 నుంచి ఉన్నాను కాబట్టి 12 ఏళ్ళుగా నేను దర్గాకు వచ్చేది వెళ్ళేది అందరికీ తెలియచ్చు. కానీ 30 ఏళ్ళుగా ఈ దర్గాకి నేను భక్తుడిని. ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ యొక్క రొట్టెల పండుగలో బారా సాహిబుల్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఆ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకున్న తర్వాత తీరే కోరికలు, ఆ యొక్క జీవిత లక్ష్యాలు, ఆ యొక్క సమస్యల పరిష్కారం అవన్నీ కూడా నాకెంతో సంతృప్తిని, ఒక నమ్మకాన్ని ఇచ్చాయి. అందుకే మొదటిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు బారా సాహిబ్ దర్గా విషయంలో ఆనాటి మంత్రి పొంగూరు నారాయణ గారు, ఆనాటి మేయర్ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్న కార్యక్రమాలకి పూర్తిగా సహకరించాం. అంతేకాదు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు ఈ యొక్క బారా సాహిబ్ దర్గాలో చేపట్టిన రూపు పనులు కూడా అనేక రకాలుగా తోడ్పాటు అందించాం, వారిని కూడా అభ్యర్థించాం. రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆనాడు అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి పనుల కోసం ఆ ఈద్గాని తొలగించి మరో వైపుగా కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈద్గాని గాలి కుదిరేస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేసి నగర కమిషనర్ దగ్గర నుంచి, మూడా దగ్గర నుంచి కలెక్టర్ ప్రయత్నాలు చేసి ముస్లిం మత పెద్దల సూచనలతో ఆ రోజు ముస్లిం మత పెద్దలు ఈద్గా కమిటీ సభ్యులు ఇచ్చిన సూచనల్ని ఆదేశాలుగా భావించి అద్భుతమైనటువంటి ఈద్గాని మీ అందరి ఆశీస్సులతో కలిసి నిర్మించే అవకాశం రావటం నాకు దేవుడు ఇచ్చిన, బారా సాహిబ్ ఇచ్చినట్టు అదృష్టంగా నేను భావిస్తుంటా. ఆ తర్వాత ముఖద్వారాల విషయంలో అదే ప్రయత్నాలు, అద్భుతమైన ముఖద్వారాలు. అదేవిధంగా ఏదైతే బారా సాహిబ్ దర్గాలో మినార్లు, ఆనాడు బారా సాహిబ్ దర్గాలో అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని గత ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసినప్పుడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉండి కూడా ఏ విధంగా పోరాడింది, ఆఖరికి ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఎదిరించేదానికి, ఆనాటి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించేదానికి అనేక సమస్యల్లో ఈ బారా సాహిబ్ దర్గా సమస్యలు కూడా ఒకటి. ఆనాటి ముఖ్యమంత్రి దూరంగా జరిగిన తర్వాత నిండు శాసనసభ్యులు ఒక పక్క 150 మంది శాసనసభ్యులు, మరో పక్క ఒక్క మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నినాదాలు నేనే, బారా సాహిబ్ దర్గా కేటాయించాలి నిధులు, బారా సాహిబ్ దర్గా చెయ్యాలి అభివృద్ధి. 20 నిమిషాల పాటు పొట్టేపాలెం కౌజుల బ్రిడ్జి దగ్గర నుంచి, పొదలకు రోడ్ దగ్గర నుంచి, గురుకుల పాఠశాల వద్ద దగ్గర నుంచి, మురుగుడి కల్చు వద్ద దగ్గర నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు అనేక రకాల సమస్యల్ని దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు ఒక్కడిని పోరాడానంటే దానికి కారణం రూరల్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఒక నమ్మకం, ఒక భరోసాని ఘనంగా చేస్తుంది. మరి ఈనాడు దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల మళ్ళీ నారాయణ సార్ నేను ఎమ్మెల్యేగా గెలిచాం, నారాయణ సార్ మంత్రి అయ్యారు, మన ప్రియమిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర అప్రోచ్ చైర్మన్ అయ్యారు. అన్ని రకాల కూడా శుభ సూచకలు. ఆ యొక్క పరిస్థితుల్లో ఈ దర్గా అభివృద్ధి కోసం అనేక ఆలోచనలు చేసి నేను అజీజ్ భాయ్కి ఒక మాట చెప్పా, అజీజ్ భాయ్ రాష్ట్ర అప్రోచ్ చైర్మన్ నువ్వు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశావు, రూరల్ ఇన్ఛార్జిగా పనిచేశావు. ఈ యొక్క బారా సాహిబ్ దర్గా సంబంధించి పూర్తిగా నిర్ణయాధికారం స్థానిక ఎమ్మెల్యేగా నీకే అప్పచెప్తున్నా, నువ్వు ఎవరం కూడా జోక్యం చేసుకో, పూర్తిగా నువ్వే బాధ్యతలు తీసుకుని ఈ బారా సాహిబ్ దర్గా అభివృద్ధి అటు నారాయణ గారి సహకారంతో, అధికారుల సహకారంతో
మీరు చేపట్టి అటు ముస్లిం మత పెద్దలతో, ఈద్గా కమిటీ సభ్యులతో అందరి సూచనలు సలహాలు తీసుకుని ముందుకు సాగు. నీ వెనక ఎమ్మెల్యేగా నేను నిలుస్తానని చెప్పడం జరిగింది. దానికి వారు కూడా అంగీకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈ బారాషాహి దర్గాలో, ఈ రొట్టెల పండుగలో అధికారులందరికీ చెప్తూ ఉన్నా, కమిటీ సభ్యులందరికీ చెప్తూ ఉన్నా, పూర్తి స్థాయిలో ఏదైతే చైర్మన్ దగ్గర నుంచి, కార్యవర్గం దగ్గర నుంచి సభ్యుల దాకా అందరికీ చెప్తూ ఉన్నా, అధికారులకు చెప్తూ ఉన్నా, ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఈ సంవత్సరం పూర్తిగా రాష్ట్ర అప్లో చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో సాగుతుంది. వారి నిర్ణయాల మేరకే సాగుతుంది. నా తమ్ముడు కోటారెడ్డి గిరిధర్రెడ్డి కూడా, లేదా ఎమ్మెల్యేగా నేను కానీ, మేమిద్దరం కూడా బారాషాహి దర్గా ఇంకో రొట్టెల పండుగలో అబ్దుల్ అజీజ్ గారికి అసిస్టెంట్లుగా ఉంటామని చెప్పని కూడా సౌనీయంగా మనం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అజీజ్ భాయ్ అందరి సూచనలు సలహాలు తీసుకుని, ఈద్గా కమిటీ సూచనలు సలహాలు తీసుకుని, దర్గా కమిటీ సలహాలు తీసుకుని, ఎంతో మంది ఈ యొక్క దర్గాతో అనుబంధం ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారందరి సూచనలు సలహాలు తీసుకుని, ఎందుకంటే వారెవరూ మీకు కొత్త కాదు, ఈద్గా కమిటీ నీకు కొత్త కాదు, షమీ హుస్సేన్ నీకు కొత్త కాదు, షాబీర్ ఖాన్ నీకు కొత్త కాదు, ముయిల్ భాయ్ నీకు కొత్త కాదు, వీళ్ళెవరూ నీకు కొత్త కాదు, హయాత్ బాబా నీకు కొత్త కాదు. అందరూ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరూ పేరున ఉదాహరణ కొన్ని పేర్లు చెప్పా. అందరి సూచనలు సలహాలు తీసుకుని ఎక్కడా కూడా ఏ చిన్న అవాంతరం లేకుండా వస్తున్న లక్షలాది భక్తులకి మంచి సౌకర్యాలు, ఆ యొక్క అధికారులకు సంబంధించి అన్ని రకాల అండ, వాళ్ళకి నీ సహకారం, మీకు వాళ్ళ సహకారం. మళ్ళీ చెప్తున్నా, ఈ యొక్క రొట్టెల పండుగ నిర్వహణ బాధ్యత మొత్తం మీ నాయకత్వంలో జరుగుతుంది. ఎమ్మెల్యేగా నేను కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ, నెల్లూరు రూరల్లో నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు కానీ మొత్తం యంత్రాంగం మీ యొక్క నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి కూడా ఈ యొక్క రొట్టెల పండుగ సౌకర్యంగా చేస్తుంది. అదేవిధంగా జనసేన, బీజేపీ సంబంధించిన వాళ్ళకు కూడా కమిటీ సభ్యులు ఇచ్చారు. వారిని కూడా గౌరవంగా చూసి వారి సూచనలు కూడా తీసుకుని మనం ఖచ్చితంగా ఒక ఆలోచన ఉండేది. నాకు గతంలో నేను చెప్పా, ఆచరణ కాలం ఎందుకంటే బారాషాహి దర్గా ఫెస్టివల్ కమిటీ అంటే అసలు రాజకీయ జోక్యమే లేకుండా పూర్తిగా ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులే చేస్తే బాగుంటుంది. అది ఆచరణ కాల. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా మనం చేస్తున్నా, భవిష్యత్తులో అయినా సరే. అంటే ఇదేనే కాదు, నేనేమంటానంటే దేవస్థానం కమిటీల్లో కానీ, దర్గా కమిటీల్లో కానీ, ఇలాంటి ప్రార్థనా మందిరాల కమిటీల్లో రాజకీయ జోక్యం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక భక్తులు, ఆ దేవస్థానంతోనూ ఆ దర్గాతో అనుబంధంగా ఉండే వ్యక్తులు వారే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని, భవిష్యత్తులోనైనా అది ఆచరణ కావాలని చెప్పి నేనైతే 12 ఏళ్ళ శాసనసభ్యుడిగా దేవస్థానం విషయంలో కానీ, మసీదు విషయంలో కానీ, చర్చి విషయంలో కానీ, దర్గా విషయంలో కానీ ఆ యొక్క ప్రార్థనా మందిరాల పెద్దలు చెప్పినటువంటి సూచనల్ని ఆదేశాలుగా భావించాను తప్ప వాళ్ళకి ఎక్కడా నేను సూచనలు ఇవ్వాలా, ఆదేశాలు ఇవ్వాలా, వాళ్ళ సూచనలే సులభంగా భావించాం. ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా మనం చేసేది కడప జిల్లా, కడప పీఠాధిపతి గారు వస్తున్నారు. యథాప్రకారం ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం నుంచి కూడా నెల్లూరు జిల్లా సరిహద్దుల నుంచే అధికారిక లాంఛనాలతో వారిని తీసుకుని వచ్చి, అదే అధికారిక లాంఛనాలతో వారిని మళ్ళీ గౌరవంగా జిల్లా దాటించి పంపించి, గంధమోత్సవం దగ్గర నుంచి, రొట్టెల పండుగ దగ్గర నుంచి అన్ని రకాల కూడా ఏర్పాట్లు కూడా చురుగ్గా ఉండే విధంగా అబ్దుల్ అజీజ్ గారు తీసుకుంటారని, వారికి మేమందరం సహకరిస్తామని దర్గా కమిటీ చైర్మన్ కానీ, కార్యవర్గం కానీ, కమిటీ సభ్యులు కానీ, ఈద్గా కమిటీ సభ్యులు కానీ, అధికారులు కానీ అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ముందుకు నడిపిస్తామని మీ అందరి ముందు కూడా చెప్తూ, మరీ ముఖ్యంగా నారాయణ గారు ఎప్పుడు వస్తారో తెలియదు, మధ్యాహ్నం వస్తారో, సాయంత్రం వస్తారో, రాత్రి వస్తారో తెలియదు. కాబట్టి ఆ వచ్చినప్పుడు పరిశుభ్రంగా లేకుంటే గతంలో స్వయంగా వాళ్ళే ఆ చెత్త ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని క్లీన్గా ఉండేటట్టు, ఎక్కడ అలాంటి అసౌకర్యం ఉండేటట్టు చర్యలు తీసుకోనుకుంటూ మరోసారి కమిటీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పక్కన ఉండే బోట్ క్లబ్ ఏదైతే ఉందో ఆ బోట్ క్లబ్లో ఈ నెల 25వ తారీఖు నుంచి 8 బోట్లు, అన్ని రకాల బోట్లు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మాత్రమే 11 బోట్లు ఉన్నాయి. ఇంకెక్కడ కూడా బోట్లు సెకండ్ హైయెస్ట్ ఇదే 8 బోట్లు. కాబట్టి పిల్లలు
సరదాగా రాని వ్యక్తులకి రొట్టెల పండుగలో మాత్రమే కాదు, అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఈ నెల 25 సాయంకాలం 5 గంటల ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో 8 బోట్లు అందుబాటులో ఉంటాయి. 3 నెలల్లో ఒక మంచి క్యాంటీన్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. మనందరం ప్రోత్సహిస్తే ఒక మంచి బోటింగ్ సెంటర్ తయారవుతుంది. ఈ విషయం కూడా మీకు తెలియజేస్తామని తెలియజేస్తున్నా. దీనికి కూడా మీ నారాయణ సార్ అన్ని రకాల సహకారం అందించారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, మేయర్ సుజాత గారికి, గిరిరెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఉన్న అన్ని పార్టీల నాయకులకి, మత గురువులకి, నాయకులందరికీ, వచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు, బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ. ఇది మతాలకి, కులాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క పండుగ నెల్లూరులో చేసుకోవడం మనకొక అదృష్టం. ఈరోజు ప్రపంచం మొత్తం కులాల మతాల మధ్యలో అల్లకొల్లాలయ్యే పరిస్థితుల్లో మన నెల్లూరులో ఈ బారా షాహిద్ దర్గా దగ్గర ఎక్కడ కానీ మతాల కులాలకి వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈ బారా షాహిద్ దర్గా షహీద్ల యొక్క ఆశీస్సులు కానీ తీసుకోవడానికి ఇక్కడ రావడం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది నెల్లూరుగా. ఈరోజు ఈ రొట్టెల పండుగ మీ అందరికి గుర్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ రాకముందు ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, దాని తర్వాత ఇక్కడ అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆ రోజు మంత్రిగా నారాయణ గారు, అప్పుడు కానీ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, నేను మేయర్గా ఉన్నాను. ఇక్కడ అంబులెన్స్లు, లారీలు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు. ఇక్కడ ఈ యొక్క చెరువు దగ్గర చాలా దారుణంగా ఉండింది. ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఉండేవి కాదు. ఇవన్నీ మార్పు తీసుకొని రావాలి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడనే దైవత్వం ఉంటుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. సో ఆ ఆలోచనతో ఇక్కడ ఎంతో నమ్మకంతో భక్తులు వస్తున్నారు. మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, కొన్ని దేశాల నుంచి కానీ ఇక్కడికి వచ్చేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వాళ్ళ నమ్మకాలు తీరాయని చెప్పి ఇక్కడ వస్తున్నారు. అయితే మనం వచ్చిన అతిథి దేవోభవ, ఆ అతిథుల్ని గౌరవించుకోవడం, వాళ్ళకి కావాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేయడం మన ధర్మం. అందులో భాగంగా ఆ రోజు ఇక్కడ ఘాట్ కడితే బాగుంటుంది అని మంత్రి గారిని అడగంగానే ఆ రోజు ఘాట్కి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. దాని యొక్క ఆ ఘాట్ని కానీ 2 ఫేజెస్లో చేశాం. ఒక ఫేజ్లో కొంత భాగం చేశాం ఘాటు, ఇంకో ఫేజ్లో ఇంకొంత భాగం చేసి దాన్ని సంపూర్ణంగా ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా దాని కంప్లీట్ టైల్స్ అన్ని వేసాం. కాబట్టి చిన్న చిన్న రిపేర్లతో పండగ వస్తుందంటే ఒక వారం ముందు ఏమన్నా చిన్న రిపేర్స్ చేస్తే సరిపోయే పరిస్థితికి తెచ్చాం. అలాగనే టాయిలెట్స్ ఇంతకుముందు మరీ అన్యాయంగా, దారుణంగా ఉండేది. ఆడపిల్లలు వచ్చినప్పుడు చాలా మహిళలు ఇబ్బంది పడేవాళ్ళు. ఒక మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మొబైల్ టాయిలెట్స్ లేవు. కర్ణాటక నుంచి, అట్నే హైదరాబాద్ నుంచి, సూరత్ నుంచి కానీ కలిపి ఆ రోజు 360 మొబైల్ టాయిలెట్స్ తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ మొబైల్ టాయిలెట్లు 1, 2, 3 వాడిన తర్వాత దాన్ని వాడడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత మళ్ళా ఒక 120 టాయిలెట్స్ ఆ రోజు కట్టించడం జరిగింది. ఈ రోజుకి కానీ ఆ రోజు అనుకున్నాం ఇన్ని టాయిలెట్లు కట్టాల్సిన అవసరం ఉందా ఎప్పుడో ఒక రోజు పండుగ జరగడానికని. ఈ రోజు అవన్నీ వచ్చే భక్తులకి ఎంతో
ఉపయోగకరంగా ఉన్నాయి ఈరోజు. అలాగనే దాని తర్వాత ఈ బారా షాహిద్ దర్గాకి ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ లాగా, ఎప్పుడు కానీ ఇస్లామిక్ సెంటర్ లాగా కట్టాలని ఆ రోజు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దానికి మేము పిల్లర్లు వేసిన తర్వాత ప్రభుత్వం మారిపోవడం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గాని దాని గురించి ఎంతో కష్టపడాడు. దాన్ని ఎట్లయినా కట్టాలని ఆ ప్రభుత్వంలో కుదరలేదు. అయినా ఈ యొక్క ఏదైతే ముఖద్వారాలు ఉన్నాయో అవి 2 కానీ శ్రీధర్ రెడ్డి గారు దీన్ని చాలా చక్కగా ఏర్పాటు చేసిన దానికి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈరోజు మళ్ళా ఏదైతే ఆ రోజు ఆగిపోయిందో ఆ యొక్క షాహీన్ మస్జిద్ ని ఇప్పుడు 8 కోట్ల రూపాయలతో ఆల్రెడీ టెండర్ పిలిచేశాము. అది పండగ పోయిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తాము. బ్యాలెన్స్ పని కానీ ఇంకో 9.5 కోట్ల రూపాయలతో అది కానీ మంత్రి గారి సహకారంతో, ప్రభుత్వం సహకారంతో దాన్ని కానీ కంప్లీట్ చేసి రాబోయే రోజుల్లో వచ్చే భక్తులకి అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి మేమందరం కృషి చేస్తాం. ఈ పండగ కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క కమిటీ ఎవరైతే వేస్తున్నామో ఈ కమిటీ వాళ్ళకి మళ్ళా చెప్తున్నా, ఇది రాజకీయ కమిటీ కాదు, ఇది ఒక భక్తి పూర్వకంతో మీరు పని చేయాల్సిన కమిటీ. సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఓపిక ఉండాలి. భక్తులతో మాట్లాడేటప్పుడు ఓపిక ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి గైడ్ చేయాలి. ముఖ్యంగా శానిటేషన్ చూసుకోవాలి, తాగునీళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ మీరందరూ సిటీ రూరల్ అందరు కలిపి మీకు డిఫరెంట్ జోన్స్ చేసుంటారు. ఆ జోన్స్ లో మీకు ఇచ్చిన పనిని ప్రకారం మీరు దాన్ని ఒక దైవ పనిగా, ఒక శాంక్టిటీతో చేయాలి. ఇది అలంకరణమైన జాబ్ కాదని మీ అందరికీ తెలియచేస్తూ, అనేక మంది గతంలో కానీ చాలా చక్కగా చేశారు. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ కానీ ఇది భక్తిపూర్వకంగా ఈ కార్యక్రమాలు చేయాలని తెలియచేస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అందరికీ నమస్కారం. ముందుగా సభాధ్యక్షుల వారికి, సభను అలంకరించినటువంటి గౌరవ పెద్దలకు, ప్రముఖులకు, డిప్యూటీ మేయర్ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి గారికి, అలాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి, మన రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ, తెలుగుదేశం పార్టీ కోసమే నేను నిత్యం పనిచేస్తూ, అప్పటి గొడ్డలి పార్టీ ఉన్న హయాంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం నేను జెండాలు మూసాం, హైవేలు ఎక్కాం, ధర్నాలు చేశాం, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. నేను పడ్డ బాధ, నేను పడ్డ కష్టం, ఇంతటి కష్టాన్ని గుర్తు చేసినటువంటి ఏకైక నాయకులు మా ప్రియతమ నాయకులు, ప్రజా నాయకులు, ఎల్ల వేళలా ప్రజల కోసం శ్రమించే నాయకులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు నచ్చే ఇష్టపడే నాయకులు, 24/7 అందుబాటులో ఉండే నాయకులకు నేను శిరస్సు వంచి మీ అందరి సమక్షంలో పాదాభివందనం చేస్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.